apa ఒక పొద్దు చూడలేదా Yani. Makasih lanjut. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. మన శనగపప్పుతోనైతే తయారు చేసిన రొట్టెలు అనమాట ఇవి. నైట్ అంతా నానబెట్టినాం శనగపప్పును నానబెట్టిన తర్వాత మార్నింగ్ దాన్ని స్టవ్ మీద ఉడకబెట్టిన తర్వాత అది కొద్దిగా మెత్తగా అవుతుంది అనమాట. దాంట్లో వాటర్ లేకుండా మనం ఒక క్లాత్ మీద అయితే తీసుకున్నాము. ఆ వాటర్ అంతా ఆ క్లాత్ పీల్చుకుంది. తర్వాత మనము దాన్ని టేస్ట్ కోసం అయితే యాలక్కాయ వేసాము. తర్వాత మిక్సీలో అయితే పిండి పట్టేసిన తర్వాత బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని మనం పాకం పట్టేసి ఆ బెల్లంలో ఈ పౌడర్నంతా, శనగపప్పు పౌడర్నంతా అందులో కలపడం జరిగింది. కలిపిన తర్వాత గోధుమ పిండిలో అయితే మనం ఇప్పుడు ఈ శనగపిండి ప్లస్ బెల్లాన్ని కలుపుకున్నాం కదా, దాన్ని అయితే దాంట్లో వేసుకొని ఒక రొట్టెలాగా చేసేసి పెనం మీద నెయ్యి, మనం తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యిని దాని మీద వేసి రొట్టెనైతే తయారు చేయడం జరిగింది. ఇది కథ. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది, తియ్యగా ఉంది. అందులోనూ నెయ్యి వేసాం కాబట్టి ఇంకా సూపర్ టేస్ట్ ఉంది. మన ఆరోగ్యానికి, హెల్త్కి అయితే బెల్లం అనేది చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింటే మన హెల్త్కు బాగుంటుంది అనేసి దీని ద్వారా అయితే నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేసుకొని చేసుకున్నవి ఏదైనా వెరైటీగా ఉంటే మాత్రం మన కామెంట్ బాక్స్లో అయితే తెలపడం మాత్రం మర్చిపోకండి. అలాగే దీని పేరు భక్షాలు అంటారట. మీరేమంటారు నాకైతే తెలియదు. మేమైతే ఇక్కడ భక్షాలు అంటాము. తర్వాత స్వీట్ రొట్టెలు అనేసి కూడా మనము అనుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.